హాయ్ అండి. నమస్తే. ఈరోజు మేము యాక్చువల్‌గా మెదక్ వెళ్తున్నామండి. ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ అయ్యాము. నేను, జ్యోత్స్న అండ్ రామ్ కలిసి మెదక్ చర్చ్‌కెళ్ళాలని స్టార్ట్ అయ్యాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక పీస్‌ఫుల్ లైఫ్ కాడికి, పీస్‌ఫుల్ ఏరియాస్‌కెళ్ళి కాసేపు దేవునితో మనం అలా ప్రేయర్ చేసుకొని రావాలి అని మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఈరోజు వెదరు చాలా బావుందనే చెప్పాలి. వర్షమైతే ఇంకా పడట్లేదు కానీ అంత ఆకాశం అంతా కూడా మేఘావృతం అయి ఉంది. సో, మేమిప్పుడు మన ఎస్ఆర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి జీడిమెట్ల రూట్ నుంచి వెళ్తున్నాము. ఆహ్, మన సూరారము, గండి మైసమ్మ అండ్ దాటిన తర్వాత మనకి దుండిగల్ వస్తుంది. ఈ దుండిగల్లు అవి దాటుకొని స్ట్రెయిట్‌గా మనం దీన్ని నర్సాపూర్ రోడ్ అంటాము. రోడ్ అయితే చాలా పీస్‌ఫుల్‌గాను చాలా బావుంటుందండి ఈ రోడ్డు. ఈ రో ఎందుకంటే చుట్టూ ఇరువైపులా కూడా అంత గ్రీనరీ ఉంటుంది. చాలా బావుంటుంది. సో, ఈ ఈ రూట్‌లో ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. ఈరోజు మనం వెళ్ళే ప్లేసెస్‌లో. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే మెయిన్‌గా చెప్పుకోవచ్చు నర్సాపూరు ఆహ్, ఫారెస్ట్ అండి. నర్సాపూర్ ఫారెస్ట్ అంటే ఇది ఆహ్ హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఒక అడవి. చాలామంది ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశము. ఇక్కడ పచ్చని చెట్లు చాలా బావుంటాయి. చల్లటి గాలి, పక్షులు. తర్వాత మనకిక్కడ ఇందులో ఈ నర్సాపూర్ అడవుల్లో జింకలు కానీ, నెమళ్ళు కానీ, దుప్పులు కానీ ఇట్లా చాలా యానిమల్స్ అనేది మనకు కనిపిస్తా ఉంటాయి. అంటే మనం కొంసేపు ఆగి చూస్తే గనక తప్పకుండా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇరువైపులా చూడొచ్చు. మీకు చాలా చోట్ల మేము తీస్తూ వెళ్ళాము. కోతులు మంకీస్ అయితే ఏదైతే ఉన్నాయో అవి చాలా మంకీస్ ఉంటాయండి. చాలామంది ఫీడ్ చేస్తా ఉంటారు. ఈ మంకీస్‌కి ఫీడ్ చేయడం అనేది కొన్నిసార్లు మంచే కానీ, కొన్నిసార్లు చెడు కూడా అవుతుంది. ఎందుకంటే ఏ రీజన్‌తో అన్నా మనం ఎందుకైనా మన కారు కానీ, మన వెహికల్స్ గానీ ఏదైనా స్టాప్ అయ్యి, మనం ఆగి ఎందుకు నిలబడ్డామంటే ఈ కోతులు మన మీదకొచ్చే ప్రమాదం చాలా ఎక్కువుంది. కోతులకు కూడా ఈ మధ్య కాలంలో వాటి తిండి అంటే వాటి తిండి అవి సంపాదించుకోవడము మానేసి ఒక మనిషి మీద ఆధారపడే సిట్యుయేషన్స్ అయితే వచ్చేసినాయనే చెప్పొచ్చు. సో, ఈ రూట్‌లో మనం వెళ్తూనే ఉన్నాము. ఇంకా ఇలా మనము మన హైదరాబాదు అంటే ఎస్ఆర్ నగర్ నుంచి మనం కాలిక్యులేట్ చేసుకుంటే మనము మెదక్ వెళ్ళడానికి దగ్గర దగ్గర 86 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్స్ అయితే అప్ అండ్ డౌన్స్ గానీ, బ్యూటీ గానీ, హిల్స్ గానీ చూస్తే చాలా అందంగా కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను ఇది. చాలా బావుంటుంది ప్రకృతి అయితే. చాలా పీస్‌ఫుల్‌గా, కూల్‌గా మంచి ట్రిప్ అనే చెప్పొచ్చు. మంచి హెల్తీగా అనిపిస్తది. దట్టు మేము వెళ్తున్న వాతావరణం కూడా చాలా కూల్ ప్లేస్‌లో, కూల్ టైమ్‌లో వెళ్తున్నాము. చూడొచ్చు మీరు. సో, మనం వెళ్ళే ఈ ప్లేసెస్‌లో ఇగో చూడండి ఎంత అందంగానో, ఎంత బ్యూటిగానో ఉన్నాయి. వర్షం అయితే చిన్నగా స్టార్ట్ అయ్యింది. ఇంకా మనము మెదక్ చర్చ్ దగ్గరలో ఏముంది అంటే, మనం ఆ చర్చ్ దగ్గరలో ఉన్న ఒక డ్యామ్‌కి కూడా వెళ్ళబోతున్నాము. సో, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూస్తే మీకు కొంచెం తెలుస్తది. తర్వాత మెదక్ చర్చి దాని యొక్క విశేషాలు ఏంటనేది కూడా నేను మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది. ఈ నర్సాపూర్ అండ్ జీడిమెట్ల రూట్‌లో దుండిగల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంటుంది. చూసే ఉంటారు. సో, ఇలా మనం ముందుకెళ్తూ ఉన్నాము. మెదక్కొచ్చేసాము ఆల్రెడీ. ఇది మెదక్ ఎంట్రీ అన్నమాట. ఇప్పుడు చర్చిలోకి స్టార్ట్ అవుతున్నాము. లోపలికి వెళ్తున్నాము. ఇది ఈ మెయిన్ రోడ్ మీదే ఏదైతే నర్సాపూర్ రోడ్ ఉందో హైవే మీదే ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్‌లోంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి చర్చ్‌కి బిసైడే మనకి ఒక గ్రౌండ్ ఉంటుంది. ఈ గ్రౌండ్‌లోనే మన కార్స్ అనేది పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఫెస్టివల్ సీజన్స్ ఏమీ కాదు కాబట్టి నార్మల్ సీజన్‌లోనే మనం ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇప్పుడంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. దట్టు ట్యూస్‌డే వచ్చాము. సో, ట్యూస్‌డే అంటే ఇంకా ఇక్కడ జనం అంతగా పెద్ద ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఉండరు. మనం సండేస్ గానీ లేదా ఏదైనా అకేషనల్‌గా ఇక్కడికి వచ్చుంటే గనక మనము దీన్ని చూడొచ్చు.
చాలా ఇదిగా ఉంటుంది, చాలా అంటే క్రౌడ్తో ఉంటుంది. ఈరోజైతే మనకి చాలా ఫ్రీగా ఉందని చెప్పాలి. ఇప్పుడు మనం చేరుకున్న ఈ మెదక్ చర్చ్కి, ఈ చర్చ్కి తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిందండి. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ చర్చ్ గోతిక్ శైలిలో అద్భుతంగా ఉంటుందండి. నిజం చెప్పాలంటే ఈ చర్చ్ చూడొచ్చు. ఈ చర్చి మనం లోపలికి వెళ్తే ఎంతో ప్రశాంతం అనమాట. దూరం నుంచి కనిపించే భారీ టవరు, రంగురంగుల గాజు కిటికీలు ఉంటాయి లోపల, ప్రశాంతమైన వాతావరణం. నిజంగా దీనికి ఒక హిస్టరీ కూడా ఉందండి. ఏంటి అంటే ఈ చర్చి నిర్మించింది ఆదిలాబాద్, అంటే 1914లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ అనేది. 1914లో స్టార్ట్ చేశారు. 1924లోకి ఫినిష్ అయింది ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది. ఈ చర్చిలోని ప్రతిదీ కూడా ఈ స్టోన్స్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇటలీ నుంచి, జర్మనీ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ లోపల మీకు కనిపించే ఈ మిర్రర్స్ కానీ, ఆ కలర్ఫుల్ మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ మిర్రర్స్ అన్నీ కూడా మనకి అక్కడి నుంచి ఇంపోర్ట్ అయినాయి, ఇటలీ నుంచి, అలాగే జర్మనీ నుంచి, ఇట్లా అదర్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చి స్టోన్స్ కానీ ఇవన్నీ మార్బల్స్ కానీ ఎప్పుడు 1914-24 మధ్య అప్పుడే ఇట్లా తీసుకొచ్చి, ఎందుకు ఈ చర్చి ఎంత బాగా నిర్మాణం అప్పుడు చేశారు అంటే, అప్పట్లో క్రిస్టియానిటీ అనేది 1800లో ఇక్కడ ఈ డిస్టిక్లో రావడం జరిగింది. క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత అక్కడ పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు వీళ్ళు ఎవరైతే అప్పట్లో ఉన్న బ్రిటిషర్ ఆయన ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆయన ఇక్కడ ఉన్న ప్రజలకి ఏదో ఒక సహాయం చేయాలి అంటే, ఊరికే పెట్టడం కంటే మనము ఆ పనికి ఆహార పథకంలా, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఆకలితో చనిపోకుండా ఈ పని చేసి ఇక్కడ రోజు వాళ్ళు సంపాదించుకునే దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవనం అనేది సాగేదనమాట. అలా పనికి ఆహార పథకం లాగా ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. మీరు చూడవచ్చు ఈ చర్చి 175 అడుగులు ఎత్తుంటుందండి. మీకు చుట్టూ కాంపౌండ్ కానీ ఇవన్నీ లోపల చాలా బాగుంటాయి. మీరు చూడవచ్చు చుట్టూ ఈ చర్చ్కున్న ప్రసిద్ధి చాలా బాగుంటుంది. ఇంత పెద్ద చర్చ్ అనేది ఆ రోజుల్లో కట్టడం అనేది చాలా అంటే చాలా అద్భుతం అనేది చెప్పాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మన బాడీలో ఒక గ్యూస్ బంప్స్ అని రావడం అనేది జరుగుతుంది. చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్కి మెదక్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ చర్చ్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇది పురాతన చర్చ్ అని చెప్పాలి. 1924లో కంప్లీట్ అయింది, 1914. ఇప్పుడు నేను ఈ చర్చ్ చుట్టూ తిరుగుతున్నాను రౌండ్. బ్యాక్ సైడ్ మీకు ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తున్నాను. అంత బాగుంటుంది చర్చ్. సో ఇక్కడ అంటే ఒక నమ్మకం, ఈ చర్చ్లోకి వచ్చి మనము కలిసి ఇక్కడ కూర్చుని ఈ చర్చ్లో ఈ పాస్టర్ గారి చేత మనం ఇలా ప్రేయర్లు చేయించుకొని ఇక్కడ మనము వెళ్తే ఒక మంచి జరుగుతుందని ఒక చిన్న నమ్మకం. సో అంతేకాదు ఇక్కడ అంటే చర్చ్ అక్కడికి వెళ్తేనే మంచి జరుగుతుందా అంటే కాదు. మనం ఆత్మశుద్ధితో మన ప్రార్థన ఎక్కడ చేసినా కూడా, ఎక్కడ చేసినా కూడా దేవుడు మనకి ఎప్పుడూ సహాయం చేస్తాడు. కాదంటే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకి వెళ్ళడం వల్ల మనకి ఇంకా మంచి జరుగుతుందని అనుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు చాలా మంకీస్ అండి. అసలు నిజంగా చెప్తున్నాను, స్టార్ట్ అయిన కానించి అనేకమైన మంకీలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి చిన్ని పిల్లలతోటి ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో అసలు. చాలా వాటిని మేము చూసి చాలా ఎంజాయ్ చేసాము. చూడొచ్చు మీరు. అలాగే ఇవంతా కూడా ఇక్కడ మనము కుకింగు అంటే ఇక్కడ ఈ మెదక్లో పెద్ద హోటల్స్ అని కానీ ఫుడ్ కానీ అంటే ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి. మనము ఒకవేళ వచ్చేటప్పుడే కుక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ తినడానికి కూడా మంచిగా ప్లేస్ అదైతే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగట్లేదు కాబట్టి పీస్ఫుల్గానే చర్చ్ ఉంది. క్రౌడ్ అయితే ఉన్నారు. మేము కొంచెం ఎర్లీగా వచ్చేసాము, తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి క్రౌడ్ అయితే పెరిగింది. ఇప్పుడు ఈ చర్చ్ అంతా ముగించుకుని మేము ఇక్కడ దాకా వచ్చాము కాబట్టి ఒక్కసారి పోచారం డ్యామ్ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మేము లంచ్ తర్వాత డైరెక్ట్గా వెళ్దాము, ఆ డ్యామ్ చూద్దాము. ఎందుకంటే మన తమ్ముడు ప్రశాంత్ అక్కడ చాలాసార్లు విన్యాసాలు చేస్తా చూశాను. సో బాగుంటుంది అనిపించింది. తమ్ముడు కూడా అడిగాను. అయితే ఇప్పుడైతే వాటర్ లేదక్క అని చెప్పేసి అని అన్నాడు. అయినా సరే ఒక్కసారి చూద్దామని చెప్పేసి మేము అక్కడి నుంచి స్ట్రైట్ అవే జస్ట్ మన మెదక్ చర్చ్ దగ్గర నుంచి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి.
మనకి అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి అంటే యాక్చువల్గా అక్కడ మనకి యానిమల్స్ది కూడా ఉంది. ఈ పోచారం డ్యామ్ పక్కనే ఉంటుంది యానిమల్స్ పార్కు. బట్ అక్కడికి అయితే మేము వెళ్ళలేదు. ఎందుకు అంటే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ వర్షంలో మేము అటు వెళ్ళడము అంత బాగా అనిపించలేదు. కాబట్టి మేము ఓన్లీ ఈ డ్యామ్ చూడడానికి వెళ్ళాం. ఇటు చూడండి, మీకు చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ఇదంతా చెట్లు క్లోజ్ చేసేసినాయండి. మనం జంగిల్లోకి వెళ్తుంటే ఎట్లా ఉంటుంది రూటు, అంత బాగుంది. అసలు చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ ఏరియా చూడొచ్చు మీరు. ఇదంతా మనం పోచారం డ్యామ్కి వెళ్ళే రూట్ అనమాట. సో చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందో. సో ఇలా మేము పోచారం డ్యామ్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వెళ్ళే ముందు వర్షం అయితే చాలా పెద్దగానే పడుతుందండి, చాలా చెప్పొచ్చు. చూడండి, అంటే ఈ గ్రీనరీని చూడడం కోసం అని మేము చాలా స్లో మూమెంట్లో వెళ్ళాము. ఇక్కడ ఎంత అంటే విండోస్ ఓపెన్ చేసుకొని చక్కగా, ఎందుకంటే మనము సిటీలో బ్రతుకుతాము, అంత పొల్యూషన్లో ఉంటాము. ఈ ప్లేసెస్కి వచ్చినప్పుడే మనము కొంచెం రిలీఫ్ అవ్వాలి అన్న ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగుందండి అసలు. అంటే లొకేషన్ వైజ్గా లాంగ్ డ్రైవ్ అయితే సూపర్ అనిపించింది. సో కానీ మనకి కావాల్సిన ఫుడ్ అయ్యాయన్నీ అంటే మనం అక్కడి నుంచి తెచ్చేసుకోవడమే బెస్ట్, హైదరాబాద్ నుంచి తెచ్చి వచ్చేటప్పుడు. అవి ఎందుకు అంటే ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కానీ ఏం కనిపించలేదు. నేచర్ అయితే మాత్రం చాలా బ్యూటీగా ఉంది. ఇది ఎందుకు అంటే ఇదంతా కూడా మేబీ ట్రైబల్స్ ఉండే ఏరియా అన్నట్టుగానే అనిపించింది మాకు. ఇలాగే ఇదే రోడ్లో మేము చూడండి ఎంత బాగుంది అసలు, ఎంత గ్రీనరీ అసలు. ఈ జంగిల్లో మేము వెళ్తున్నప్పుడు, ఈ పోచారంలో మేము వెళ్తున్నప్పుడు ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉందండి. ఆల్మోస్ట్ మనము పోచారం దగ్గరికి వచ్చేసాము. ఇదిగో డ్యామ్ దగ్గరికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఒక షాకింగ్ జరిగింది. ఎందుకంటే ఆ పక్కన ఒక భవనం ఉంది. అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కాలం నాటిది లాగుంది. కానీ ఆ భవనం దాని నిండా 4-5 కార్లు ఉన్నాయి. కానీ అందరూ మగాళ్ళే ఉన్నారు, డ్రింక్ చేస్తున్నారు. సో భయపడ్డాము. మేము భయపడి ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదని చెప్పి జస్ట్ వెళ్ళిన 5 minutes కూడా మేము అక్కడ స్టే చేయలేదండి. అసలు చూడలేదు, ఆగలేదు. ఇంకా చివరిదాకా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే ఒక పక్క వర్షం వచ్చేస్తుంది, ఒక పక్క అందరూ కొంచెం ఇదిగా ఉన్నారు. సో ఆ టైంలో మనం ఇక్కడ ఎందుకు అని చెప్పేసి సేఫ్ కాదనిపించింది. దట్టు ఇంకా మనకి ఇక్కడ డ్యామ్ మీద వాటర్ కూడా అంత ఏం లేదు, ఇటు సైడ్కి వాటర్ రావట్లేదు. సో దీని మీద మనం కొంచెంసేపు వాక్ చేసేసి ఇంకా మనము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి చూసాము. ఇదంతా కొంచెం బాగుంది కానీ అంత ఉండడానికి సేఫ్ అనిపించలేదు. సో మేము అందుకే వెంటనే రిటర్న్ అయిపోయి మళ్ళీ వచ్చేసాము. సో ఈ చిన్న వీడియో అండి, ఏమన్నా మీకు నచ్చినట్లయితే, అంటే నాకు వీడియోస్ చేయడం అంత ఈ లాంగ్ వీడియోస్ చేయడం అనేది అంతగా రాదు. బట్ ట్రై చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఒకసారి నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలని ట్రై చేస్తాను. అలాగే నా ప్రాజెక్ట్స్ కానీ నా వర్క్ కానీ ఇవన్నీ కూడా మీరు నచ్చినట్లయితే తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. నేను వెళ్ళే ప్రదేశాలన్నీ చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకాలం నేను స్టాప్ చేశాను. ఇంతకుముందు వెళ్ళే వాళ్ళము, కానీ అప్పుడు వీడియోలు తీయాలి, ఇట్లా పెట్టాలి యూట్యూబ్లో తెలియదు. సో ఈసారి నుంచి ట్రై చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్